వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి నాయుడు. అటు హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురుస్తుందనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా బీభత్సంగా వర్ష సూచన కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు, రేపు, ఎల్లుండు అంటే 3 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో ఈ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నగరవాసులనే చెప్పాలి. ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్లో ఎక్కువ సేపు చిక్కుకుపోయి ఉండడము, అలాగే రోడ్ల పైన కూడా ఎక్కువ శాతం నీరు ఉండిపోవడము, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసినట్లుగా ఈ నాలాలు కూడా భయంకరమైన పరిస్థితుల మధ్య అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పాలి. టోటల్గా చూసుకున్నట్లయితే ఇటు మాధాపూర్, కొండాపూర్, అలాగే ఇటు గచ్చిబౌలి ఏరియా, హైటెక్ సిటీ, అదేవిధంగా ఇటు ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, ఈ ప్రాంతాలన్నిటి కూడా ఇటు బోరుబండ ఇవన్నిటి కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే రోడ్లు కూడా ఎక్కడికక్కడ గుంతలమయంగా ఉండడము, అలాగే మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న విధంగా భయంకరమైనగా నాలాలు కూడా అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా డ్యామేజ్ అయిపోయి ఉండడము, పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి ఉండడం వల్ల ఇటువైపు ప్రయాణించే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో కొంచెం తగ్గింది, వర్షం తగ్గిన నేపథ్యంలో వాటర్ ఫ్లో అనేది కాస్త తగ్గింది. ఇప్పుడు అనేది ఇక్కడ ఒక గుంట ఉంది అనేది మనకి కనిపిస్తుంది. అదే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి ఫుల్గా వాటర్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఒక నాలా కావచ్చు, ఇంత పెద్ద గుంత ఉన్నది అని కూడా ఎవరికీ తెలిసే పరిస్థితి కూడా మనకు కనిపించదు. మరి ఇలా అస్తవ్యస్తంగా పడి ఉన్న రోడ్ల వెనకాల రోడ్లని ఈ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాలి. ఇదే కాదు, ఇప్పుడు అంటే ప్రతి చోట కూడా రోడ్లు ఇలాగే అస్తవ్యస్తంగా తయారైన చెప్పాలి. అలాగే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడికక్కడ రోడ్లు గుంతలమయాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇటు రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళి వచ్చే వాళ్ళు కావచ్చు, అటు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోడ్ల మధ్యలో కూడా ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటున్నారో ఈ యూటర్న్ల దగ్గర కూడా ఇంత పెద్ద గుంతలు, ఎక్కడికక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా పడిపోవడము, మరి వీటన్నిటిపైన ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అనేవి జాగ్రత్త తీసుకోకపోవడం కూడా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటువైపు ప్రయాణించే ప్రయాణికులు మొత్తంగా వాళ్ళు ఇబ్బందులు పడడమే కాదు, ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం పట్ల కూడా వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. అటు ఈ 2-3 రోజులు పూర్తిగా వర్షపాతం ఎక్కువగా ఉన్నందున అటు స్కూళ్ళకు కూడా పిల్లలకి హాఫ్ డేలు కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం కల్లా స్కూల్ బస్సులు కావచ్చు ఏవైనా సరే ఇంటికి చేరుకునే విధంగా కూడా తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అటు ఐటీ ఎంప్లాయీస్ను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాల్సిందిగా కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేసింది. ఆ విధంగా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అన్ని శాఖల అధికారులను కూడా ఈ 2-3 రోజులు ఎటువంటి సెలవులు తీసుకోకుండా అందరూ కూడా వర్కింగ్లోనే ఉండాలి అని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా మరి ఇంత వర్కింగ్గా ఉండాలి, అటు సీఎం ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఇలాంటి గుంతల రోడ్ల వైపున వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని చూసుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాము ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇక్కడ సడన్గా కనుక వాటర్ ఫ్లో ఎక్కువయ్యి ఇప్పుడు వర్షం పొద్దున్న నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన నేపథ్యంలో ఒకవేళ వర్షం ఎక్కువైతే ఈ వాటర్ ఫ్లో కూడా ఫుల్గా ఉన్నప్పుడు ఏ విధమైన కూడా కొన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపించవు వాటర్ ఫ్లోలో. మరి ఇంత అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2-3 రోజుల వరకు కూడా ఇక్కడ వర్షపాతం అధికంగా నమోదవుతుంది అని కూడా అటు అధికారులు, వాతావరణ శాఖ కూడా మనకి చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ గల్లీలు కావచ్చు, అటు రోడ్లు కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తి నీటిమయం మనకి అంటే ఒక చిన్నపాటి నదిని తలపించే విధంగా అయితే మనకి రోడ్లు ఉంటున్నాయని చెప్పాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం దగ్గర అయితే మనం ఉన్నాము. సత్యసాయి నిగమం దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కూడా ఇలాగే అస్తవ్యస్తంగా ఉందని చెప్పాలి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని చెప్పాలి. 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా చూసుకుని ప్రయాణించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అటు ఎడతెరిపి లేని వర్షాల వల్ల కూడా అటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు డైలీ ఇటువైపు ప్రయాణించే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే చెప్పాలి. వర్షపాతం ఎక్కువగా నమోదైన నేపథ్యంలో
ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక జారీ చేస్తూనే ఇలా అస్తవ్యస్తంగా పడి ఉన్న రోడ్లని ఏ విధంగా పట్టించుకోకపోవడం అనేది మనకు కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్లో కూడా వాటర్ ఫుల్ అయిపోయి ఉండడము, వచ్చిన వరద నీరు అన్నీ కూడా క్లియర్ అవ్వకుండా ఇలా మనకి రోడ్లపైనే ఒక కాలువ రూపంలో మనకి కనిపిస్తూ ఉందని మనం చెప్పాలి. టోటల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం వర్షపాతం నమోదైన నేపథ్యంలో రోడ్లన్నీ కూడా వరద ప్రవాహాన్ని తలపించే విధంగా మనకు కనిపిస్తున్నాయి. కాస్త ఒక అంటే 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షానికే రోడ్లు జలమయమై కనిపిస్తున్నాయి. మరి వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం దగ్గరగా 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అని వారి హెచ్చరికలు జారీ చేసినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్పించి ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని వాళ్ళు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక 3 నుంచి 4 రోజుల పాటు అధిక శాతం వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేయాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకోవాల్సిందిగా కూడా ఆయన చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాన్ హోల్స్ పరిస్థితి ఇలా ఉంది. మ్యాన్ హోల్సే కాదు, ఎక్కడికక్కడికి చెట్లు విరిగి పడిపోవడము, గోడలు పడిపోవడము, అదేవిధంగా రోడ్ల పైన గుంతలు అయితే ఏ విధంగా ఉన్నాయంటే చిన్న పెద్ద తేడా లేకుండా అస్తవ్యస్తంగా రోడ్ల పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. మరి అధిక వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రోడ్లు ఈ విధంగా ఉంటే అందరూ కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే 2 వీలర్ వెహికల్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రోడ్లో ఎక్కడ ఉంది గుంత అనేది ఎవరు కూడా అంటే ఇప్పుడు వరకు ఉన్న రోడ్ల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే ఏరియాకి కొత్తగా వచ్చే వాళ్ళకైతే నిజంగా ఇదొక అంటే ప్రమాదంగా మనం భావించవచ్చు. కాబట్టి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, నగరంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రయాణించాల్సిందిగా కూడా అటు అధికారులు సూచించారు. మరి ఇన్ని జాగ్రత్తలు చెప్పిన అధికారులు మరి ఆ రోడ్లు పూడికలు మరి ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదొక సమస్యగా వాళ్ళు భావిస్తున్నారు. మరి ప్రజా సమస్యని ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకొని ఒక సొల్యూషన్ ఇస్తుందో వేచి చూడాలి. నగరంలో రోడ్ల పరిస్థితి అయితే ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ఏదో ఒక చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. మరి ఈ రోడ్ల పరిస్థితిపై స్పందించడానికి కొంతమంది నగరవాసులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరమ్మ. సార్, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఎక్కడ చూసినా కానీ గుంతలమయం రోడ్లు కనిపిస్తున్నాయి. వర్షం కూడా ఎక్కువగా ఉంది. మీరు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, ఈ రోడ్డు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మాన్యువల్ ఉందమ్మా. ఆ గుంత తవ్వారు, అది మొత్తం పోసారు, సిమెంట్ పోసారు, కానీ ఆ సిమెంట్ అతకలేదు. వర్షానికి కొట్టుకుపోయింది. ఆ పక్కన ఈ పక్కన గుంట అయిపోయింది. ఆ పక్కన ఈ పక్కన వచ్చేవాళ్ళు బైక్ రోడ్డు మాత్రం కంపల్సరీ రోజుకు 4-5 బళ్ళు పడిపోతున్నాయి. ఒక BMW అయితే మొన్న గుద్దేసింది, కాలు ఎక్కేసింది మీద, ఆ బండిని తోసుకెళ్ళిపోయింది. ఆ అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడు. ఈ పక్కన కూడా అంతేనమ్మా. ఆ పక్క ఈ పక్క రోజుకు 10 బళ్ళు పడుతున్నాయి. మేమే చూస్తున్నాం, మేమే లేపుతున్నాం అమ్మా. ఇక్కడ మరి ఎవరు రావట్లేదు, GHMC అధికారులు కానీ వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు అమ్మా. అంతే, ఏం లేదు, పని ఏం లేదు. అక్కడ నీరు నిలిచిపోతుంది. వర్షం వచ్చిందంటే అది నిలిచిపోతుంది నీళ్లు. ఆ గుంతలో మేమే రాళ్ళు తీసి పోయేయాలి. అవన్నీ మేమే పోవాలి. కర్ర పెట్టుకెళ్ళి పుడుతూ ఉంటాను నేనే. అది నీళ్ళు పోయే కారణం నాదే. వారం రోజుల నుంచి ఎక్కువగా వర్షం పడుతుంది కదా, మరి దీనికి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు? అమ్మ, ఈ పని అంతా శుభ్రంగా చేయాలమ్మా. జనాలు పడుతున్నారమ్మా. కార్లు, బైకులు యాక్సిడెంట్ అవుతున్నాయి అమ్మా. ఇక్కడే అవుతున్నాయి అమ్మా, ఈ గుంతల దగ్గరే అవుతున్నాయి. బ్రేక్ వేసిన అసలు మట్టి మీద దూసుకెళ్ళిపోతున్నాయి బళ్ళు. కార్లు, బైకులు దూసుకెళ్ళిపోతున్నాయి. బైకులు అయితే స్కిడ్ అయి పడిపోతున్నాయి. అదమ్మా. చూసుకున్నట్లయితే నగరంలో రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఎంత భయాందోళనలో ఉన్నారు అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాము. రోజుకి సుమారు ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళు 4 నుంచి 5 వరకు స్కిడ్ అయి పడిపోవడమో, లేదంటే కారు కూడా బైక్ ఇలా ఢీ కొట్టుకోవడమో, ఏదో ఒక యాక్సిడెంట్ అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతుంది. మేము ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న ప్రజలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి అటు మట్టి కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఆ పూడికలు మేము చేస్తున్నాము, కానీ అవి ఎంతోసేపు ఉండట్లేదు.
అటు అధికారులు కూడా చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఆ మరమ్మతుల పనులు అయితే మాత్రం పూర్తిగా వాళ్ళు ఒక సొల్యూషన్ అయితే తీసుకురావట్లేదని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. సార్ మీ పేరు? మా పేరు వి వెంకటేష్ మేడం. సార్ ఈ రోడ్లోనే రోజు ట్రావెల్ చేస్తారా మీరు? అంటే మంత్లీ 2 times 3 times అట్లా నేను బంజారా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అట్లా చూస్తుంటాను అనమాట. నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటాను అనమాట. అయితే అక్కడ నుంచి వస్తుంటాం కదా, ఎప్పుడు చూసినా మామూలుగా గుంతలు చాలా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఒక పెద్దమ్మ గుడి దగ్గర కొంచెం మంచిగా ఉంది, మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన వెంబడే మళ్ళీ గుంతలే, మొత్తం గుంతలే ఉన్నాయి. వర్షంలో ఎక్కువ ఈ వారం రోజుల నుంచి వర్షం ఎక్కువగా నమోదవుతుంది కదా, రోడ్ల మీద కూడా నీళ్ళు నిలిచిపోతున్నాయి. అప్పుడు ఈ గుంతలు కనపడవు అని అందరూ చెప్తున్నారు. మీకు ఎలాగ ఇబ్బంది కలుగుతుందండి? ఇబ్బంది అవుతుంది. కొందరు చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, చిన్న 2 wheelers మీద. బస్సెస్ కూడా తక్కువ వస్తున్నాయి ఇక్కడ. అట్లా ఫ్రీ బస్సెస్ ఎప్పటి నుంచి ఎప్పుడైతే పెట్టిండ్రో అప్పటి నుంచి బస్సెస్ కూడా తక్కువ ఉన్నాయి మేడం. ఆ బస్సెస్ అవైలబిలిటీ కూడా తక్కువ ఈ రూట్లో, కనుక చాలా ఇబ్బంది అవుతుంది మేడం. దీనికి ఒక పరిష్కారం ఏం కోరుకుంటున్నారు మీరు? పరిష్కారం మేడం, గవర్నమెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కరెక్ట్ చూడాలి. ఇవి చూడకుండా వేరే మైండ్ అమౌంట్ అంతా డైవర్ట్ చేసి వేరే పొలిటికల్గా అట్లా యూజ్ చేసి అట్లా సీఎం అట్లా చేస్తున్నారు అనమాట. సీఎం టోటల్లీ పబ్లిక్ ట్యాక్స్లో సీఎం టోటల్లీ అంటే అతను కరెక్ట్గా కొంత బడ్జెట్ ప్రకారం కరెక్ట్ ఫాలోయింగ్ చేస్తలేరు అనమాట. అంటే ఒక మినిస్టర్స్ను పెట్టినా వాళ్ళకి అధికారాలు ఇవ్వకుండా ఇవన్నీ ఏం వర్క్ చేయనీయకుండా వాళ్ళను అడ్డుకునడం తప్ప ఏం లేదు. అంటే ఫండ్స్ను డైవర్ట్ చేయడం తప్ప ఏముండదు, వేరే వేస్టేజ్గా యూటిలైజ్ చేయడము. ఇప్పుడు అవి కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ అవి కూడా కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి మేడం. టోటల్ ఏంటంటే అప్పుడు అంటే ప్రభుత్వం ఈ విధంగానే కాకుండా కొంచెము పబ్లిక్ గురించి అంటే రోడ్స్ హాస్పిటల్స్ ఈ ఫస్ట్ ఇవి చేయాలా, మిగతా ఎన్ని కన్సిడర్ చేసినా వేస్ట్ మేడం. సార్ మీ పేరు? షఫీ నా పేరు. షఫీ గారు, మీరు ఆటో కిరాయికి తిప్పుకుంటూ ఉంటారు. నగరంలో చూస్తే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. మరి ఈ టైంలో రోడ్లు కూడా పరిస్థితి బాగోలేదు, ఎక్కడ చూసినా గుంతలమయం ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అట్లానే ఉంది రోడ్ మొత్తం. బోరావండ కానీ ఇద్దరు మనది మోతీనగర్ కానీ శ్రీరామ్ నగర్ ఉసుగూడ మొత్తం రోడ్ అట్లానే ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ మీద. ఎవరు వచ్చి మరమ్మతులు చేయట్లేదు అంటారా? ఎవరు వస్తలేవు అక్కడ గల్లీలో మెయిన్ రోడ్లో. చూడాలి, ఒకసారి వస్తే మంచిగా చేయాలి అది రోడ్. మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే డైలీ మీకు ఆటో నడుపుకుంటే కానీ మీరు ఇల్లు గడవని పరిస్థితి కదా, మరి మీకు ఈ వర్షాల కాలంలో కూడా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కదా. వర్షాల బుకింగ్ నడుస్తుందని ఎట్లయినా చేస్తాం పికప్, గల్లీలో కానీ మెయిన్ రోడ్లో కానీ ఎక్కడైనా పోయి కస్టమర్కు తీసుకోవాలి. మరి ప్రయాణికుల సేఫ్టీ ఏ విధంగా చూసుకుంటున్నారు? ఎందుకంటే రోడ్లు బాగోలేదు కదా. రోడ్ మంచిగా ఉంటే మాకు కొంచెం భయం ఉంటుంది, ఎట్లా పోవాలి బండి అని. వాహనదారులే కావచ్చు, ఇటు పక్కన ఎవరైతే అంటే నాటకదారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయి, కాలువలు ఎక్కడున్నాయి కూడా కనిపించిన పరిస్థితి. అవి కూడా లోతైన కాలువలు మనకి తలపిస్తున్నాయి ప్రతి చోట్ల. మరి దాని పట్ల స్పందించడానికి ఇటువైపు రోజు ప్రయాణించే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు సుజాతమ్మ. అమ్మ మీరు అంటే రెగ్యులర్గా ఇటే తిరుగుతూ ఉంటారా? పూలు అమ్ముతానమ్మ, ఇక్కడ గుడి దగ్గర పూలు అమ్ముతా. ఈ కాలువ వచ్చేసి మనిషి కనపడాడు ఇందులో ఉంటే. వాన వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. మొత్తం వర్షం వచ్చి వానలు ఇదిగానో లేకపోతే సినారకాలు మొత్తం మునిగేది ఇక్కడ. మొత్తం ఇదంతా జలమయం అయిపోతుంది. మొత్తం మనుషులు ఎక్కడ పోనీకే రాదు. ఇది ప్లస్ ఇది ఒకటి నిండిపోతుంది, ఇది రాదు. ఇదైతే చాలా ఘోరం ఉందమ్మా. ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగాయమ్మా మొన్న ఈ మధ్య వర్షాల్లో? ప్రమాదం అంటే ఇంకేం జరగదు, ఇది ఉన్నందుకు చాలా నయం అయిపోయింది. మాకు చాలా నయమైంది. లేకపోతే మాకు పైకి వచ్చేస్తాయి నీళ్ళు, అదో పూల షాప్ ఉంది కదా, మొత్తం పైకి వచ్చేస్తాయి. కిందే కూర్చుంటాం మేము, టేబుల్ ఏమి వేసుకోము. మరి మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు, రోజు ఈ రోడ్లు ఏమో చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి ఇటువైపు ప్రయాణించే వాళ్ళు రోజు ఎంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు? గుంతలు చాలా మంది పడిపోతున్నారు. నైట్ వచ్చేసి వాళ్ళు ఏమో బండలు వేసారు. వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతున్నాం. వర్షం వచ్చినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిపోతున్నాము. మాకు ప్రభుత్వం తరపు నుంచి కానీ జిహెచ్ఎంసీ అధికారుల తరపు నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు? మాకు మంచిగా ఉండాలి, రోడ్లు ఇవల్ల మంచిగా ఉండాలి. మాకు ఏది చేసినా మంచిగా చేస్తే మాకు అభివృద్ధి చేస్తే మంచిగా ఉంటుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ పనులు ఎలా ఉన్నాయి?
అంటే రెండిట్లని కంపేర్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అమ్మా? కేసీఆర్ సారే మంచిగా చేసిన అనిపిస్తుంది అమ్మ. ఆయన ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రావట్లేదమ్మా కానీ ఎవరు వస్తున్నారమ్మా? దాదాపు నెల కానికి వస్తుంది వర్షాలు పడబట్టి. ఎవరు పట్టించుకుంటున్నారు ఇవల్ల? చూడండి ఎట్లా వర్షాలు, అది కూలి ఎన్నాళ్ళు అయిందో ఎవరు చేస్తోలేరు. అదా మేన్వా ఊసిపోయి ఈ కొన్ని ఏళ్ళే అదో మేన్వా అది ఊకే ఉందంటే ఉంది, నడుస్తున్నాం మేము అట్లా. చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, ఇటువైపున ప్రయాణించే వాళ్ళు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. పట్టించుకునే నాదుడు అనేవాడు ఎవ్వరూ లేరు. అధికారులు అనేవాళ్ళు ఏ విధంగా కూడా స్పందించట్లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి పనులు అనేవి మాకు కనిపించట్లేదు అని కూడా ఇక్కడ ఓటు వేసి గెలిపించుకున్న ప్రతి ఒక్కరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. దయచేసి ఎవరైనా పట్టించుకోండి, మా ప్రాణాలని కాపాడండి. అది కూడా ఈ వర్షాకాలం ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మా వైపున దయచేసి ఎంతో కొంత మాకు ఒక అభివృద్ధి అయితే కల్పించండి అని అటు మహిళలు కావచ్చు, ఇటు వాహనదారులు కావచ్చు, ఇక్కడ చిరు వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.